తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గత 4 రోజులుగా భక్తులు ఆలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో దాదాపుగా కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. బుధవారం ఉదయానికి 29 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పడుతుందని టీటీడీ సిబ్బంది తెలిపారు. అలాగే సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్లున్న భక్తులకు దర్శనానికి 4 నుంచి 6 గంటల సమయం పడుతుందని పేర్కొంది. ఇక 300 శీఘ్ర దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు మారుతుంటాయని తెలిపింది. ఇక తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ట్విస్ట్ ఇచ్చింది. ఇకపై సర్వదర్శనం టోకెన్లు 300 టికెట్ కలిగిన భక్తులను వారికి స్లాట్ కేటాయించిన సమయంలోనే క్యూ లైన్లలోకి అనుమతినిస్తామని పేర్కొంది. స్లాట్ సమయం కంటే ముందు గానీ ఆలస్యంగా గానీ వస్తే వారిని అనుమతించబోమని స్పష్టం చేసింది. వచ్చే సోమవారం అంటే మార్చి 16వ తేదీ నుంచి తిరుమలలో ఈ నిబంధన అమల్లోకి రానుంది.